హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో క్రాకర్స్ కాల్చే సమయంలో కొంచెం ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ని అయితే యూస్ చేయండి అండ్ కొంచెం జాగ్రత్తగా. సో ఎలాంటి అపాయం కలగకుండా మీరైతే ఈ ఫెస్టివల్ని అయితే సేఫ్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మీరు టైటిల్లో చూసిన విధంగానే బెస్ట్ టాప్ 5 బైక్స్ని అయితే నేను ఇప్పుడు పిక్ చేస్తున్నాను. సో ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్క బండినే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఇదివరకు ఎవరో ఒకరు కామెంట్ చేశారనమాట, ఎందుకన్నా ఒక సెగ్మెంట్లో ఇన్ని వెహికల్స్ చెప్తావు, ఏదైనా ఒక్కటే క్లియర్గా చెప్పు, ఏదైనా ఒక్కటే చెప్పు, అదే తీసుకుంటాం అని చెప్పి అన్నారు. సో అలాంటి వారి కోసం అంటే ఎన్ని వెహికల్స్ ఉన్నా మనం ఫైనల్గా తీసుకునేది ఒక్క బండే కదా ఆ సెగ్మెంట్లో. సో 350cc వరకు నా ఫేవరెట్ పిక్ అండ్ నేను రైడ్ చేసి అండ్ దాంతో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో అవి ఇచ్చే ఫీచర్స్కి వర్త్ అనిపించి, సో ఓవరాల్ అన్ని ఫీచర్స్ని మంచిగా టిక్ చేసిన వెహికల్ మాత్రమే మీ దాకా తీసుకొస్తున్నాను. సో 350cc నుంచి కిందకి వెళ్దాం ఈసారి. సో 125ccలో చాలా ఉంటాయి, చాలామంది ఎక్కువ మంది కొంటుంటారు, బట్ అక్కడ కూడా నేను ఒక్క బండే తీసుకొస్తున్నాను. ఇదివరకు నేను మామూలుగా వీడియో చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట, ఏ వెహికల్ సజెస్ట్ చేసినా అది ఇది కూడా బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయానికి వస్తే నేను ఇప్పుడు 125cc సెగ్మెంట్లో ఒక్క బండే సజెస్ట్ చేస్తాను, 100ccలో కూడా ఒక్క బండే సజెస్ట్ చేస్తాను. అవి ఏంటనేది తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ కాకుండా ఉండాలి అండ్ రాబోయే కొత్త అప్డేట్స్ అండ్ కొత్త ఫీచర్స్ తోటి న్యూ బైక్స్ వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి, తొందరగా తెలుసుకోవాలని అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 350cc దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. 350ccలో బెటర్ వెహికల్, నాకు బాగా అనిపించిన వెహికల్ అండ్ రైడ్ చేసినప్పుడు కానీ, సో ఫీచర్స్ వైజ్ కానీ, సో ఈ మధ్య కొత్తగా GST ప్రైస్ కూడా తగ్గి లడ్డు కావాలా నాయన అన్నట్లుగా నాకైతే అనిపించింది అనమాట. అదే నన్ అదర్ దాన్ క్లాసిక్ టచ్ ఉన్నటువంటి మోడర్న్ ఫీచర్స్ కలిగినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350cc వెహికల్. సో దివాళీలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ మనకి క్లాసిక్ 350లో ఉన్నాయన్నమాట. మీకు నచ్చిన కలర్ని అయితే తీసుకోవచ్చు. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంత పెట్టి కొంటున్నప్పుడు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా. ఆ విషయంలో ఇది మనకి 20.2 bhp ఆఫ్ పవర్, అలాగే 27 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేసేటువంటి 2-valve ఇంజన్, J సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయినటువంటి చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా బైక్స్ ఉన్నాయి అన్నమాట సేమ్ ఇంజన్ తోటి. సో చాలా సక్సెస్ఫుల్ ఇంజన్, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సో హ్యాపీగా మీరు ఈ వెహికల్ని అయితే ఈ దసరా ఫెస్టివల్కి కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఈ వెహికల్ మనకి 2,55,000 రూపాయలకి టాప్ ఎండ్ వస్తుంది. వేరియంట్స్ని బట్టి ఇంకా ప్రైస్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. రైడ్ చేసేటప్పుడు నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రైడ్ చేసినప్పుడు అండర్ థై సపోర్ట్, కూర్చున్నప్పుడు మంచిగా రిలాక్స్డ్గా కూర్చొని, సో మన వైపు ఫార్వర్డ్ అయి ఉన్నటువంటి అప్రైట్ సీట్ పొజిషన్ కలిగినటువంటి హ్యాండిల్ బార్ను పట్టుకుంటే ఆ బ్రాడ్ షోల్డర్స్ ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. సో ఎంజాయ్ చేస్తూ రైడ్ చేశాను. ఆ యొక్క ఎగ్జాస్ట్ యొక్క తంబి నోట్, సో ఇవన్నీ కూడా రైడ్లో చాలా అంటే చాలా మంచిగా ఇంప్రెసివ్గా అనిపిస్తాయి అనమాట. డే టు డే రొటీన్ రైడ్స్లో సిటీ కమ్యూట్ చేసేటప్పుడు అండ్ హైవే మీద అకేషనల్గా రైడ్ చేసేటప్పుడు అండ్ మీ ఫ్యామిలీని బ్యాక్ సైడ్ ఎక్కి కూర్చోబెట్టుకొని తిరిగేటప్పుడు, అకేషనల్గా ఒక 150-200 కిలోమీటర్స్ షార్ట్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఈ వెహికల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ బైక్ చూసినట్లయితే ఈ 18% GST స్లాబ్లోకి రావడం వల్ల ఈ ఫెస్టివల్ టైంలో నాకు మంచిగా అనిపించిన ఒక బండి ఏదైనా ఉందంటే, దట్టు మీరు పర్సనల్ యూసేజ్ కోసం, మీ సిటీ రైడ్స్ కోసం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి బండి, మీరు ఎంగేజ్లో ఉండి కనుక కాలేజ్ స్టూడెంట్ అయి ఉండి ఒక మంచి వెహికల్ కనుక చూస్తూ ఉన్నట్లుగా అయితే మీ యొక్క షార్ట్ అండ్ లాంగ్ రైడ్స్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట బజాజ్ పల్సర్ NS 200cc వెహికల్. 18% GST స్లాబ్లోకి రావడం వల్ల చాలా అట్రాక్టివ్ ప్రైస్కి అయితే వచ్చిందనమాట. సో దీని గురించి తెలుసుకున్నట్లయితే ఇది మనకి 1,83,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా దీంట్లో మనం గమనించినట్లయితే 24 PS పవర్, 18.7 Nm టార్క్ అయితే ఉంటుంది. అలాగే పెట్టే ప్రతి రూపాయికి కూడా మంచిగా న్యాయం చేస్తూ చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫీచర్స్ ఫుల్ డిజిటల్ కన్సోల్ తోటి, ఫుల్ LED సెటప్ తోటి అండ్ మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి, సో అలాగే మంచి రోడ్ గ్రిప్ అండ్ బ్రేకింగ్, డ్యూయల్ ఛానల్ ABS తోటి, మరీ ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల పాటు ఇంకా సమాధానం చెప్పగలిగేటువంటి ఒక మంచి వైబ్ ఉన్నటువంటి, ఫీల్ ఉన్నటువంటి రోడ్ అపీల్, అలాగే మనకి మంచి ట్రాన్స్ఫార్మింగ్ లుక్లో ఉన్నటువంటి దీని యొక్క డిజైన్ అండ్ లుక్స్కి అయితే మాత్రం సో ఇప్పటికీ స్టిల్ ఏదైతే యంగ్స్టర్స్ అయితే మాత్రం ఫిదా అయిపోతున్నారు. ఇంకా GST 18% స్లాబ్లోకి రావడం వల్ల ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఇంకా మనకు అందుబాటు ధరలోకి వచ్చింది. సో మీరు మీ మంచి స్పోర్టియర్ వెహికల్ 200ccలో కొనుగోలు చేయాలి, దట్టు NS 200 అంటే మీకు పిచ్చున్నట్టుగా అయితే దిస్ ఈజ్ ద రైట్ టైం ఈ వెహికల్ని మీరు ఓన్ చేసుకోవడం కోసం. ఈ దివాళీకి మీరు కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు అండ్ మై ఫేవరెట్ పిక్ అన్నమాట. కంపల్సరీ నేను పిక్ చేస్తాను ఈ వెహికల్ని. నేను రైడ్ చేసినప్పుడు కూడా దీంతో నాకు ఒక మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే బండి కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది, నా లిస్ట్లో మిడిల్లో ఉంటుంది. అండ్ మన మైండ్ సెట్ అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పబోయే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే TVS అపాచీ RTR 160
4V అన్నమాట. ఇప్పుడు చాలా వెహికల్స్ ఉంటాయి 160cc వెహికల్స్లో, అన్ని 100% రైట్గా ఉండవు కదా. బట్ ఒక దాంట్లో అరే ఇది సిట్టింగ్ బాగుందిరా, అండ్ ఇక్కడ మనకి సస్పెన్షన్ బాగుంది, అక్కడ ఫీచర్స్ బాగున్నాయి, అండ్ ఇక్కడ టైర్స్ అండ్ బ్రేక్స్ బాగున్నాయి, ఇలా ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి బాగున్న పార్ట్ని తీసుకొచ్చి ఆ పార్ట్లన్నీ కలిపి ఒక బండి చేస్తే అదే టీవీఎస్ అపాచీ RTR 160 4V. సో ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అండ్ GST 18% స్లాబ్లోకి రావడం వల్ల మంచి ప్రైస్కి అవైలబిలిటీలోకి ఉంది. సో కొత్తగా మనకి 5 ఇంచెస్ TFT కలర్ క్లస్టర్ తీసుకొచ్చి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో సిటీ కమ్యూట్ చేయడానికి, ట్రాక్ మీద నడిపించుకోవడానికి, అండ్ కొంచెం ఫ్యూల్ ఎఫిషియెంట్గా వాడుకోవడానికి, మన మూడ్ సెట్కి తగ్గట్టు రైడ్ మోడ్స్ని ఎంజాయ్ చేయడం కోసం బ్రేకింగ్, డ్యూయల్ ఛానల్ ABS, అండ్ మంచి అగ్రెసివ్ లుక్, ట్రాక్ డెరైవ్డ్ గ్రాఫిక్స్, ఇవన్నీ వాటిన చాలా ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్స్ ఉండి, ఎంత స్పోర్టియర్గా ఉండి ఇలా చెప్తున్నా కానీ ఇంకా ఒక విషయం మీకు గట్టిగా చెప్పాల్సిన విషయం, ఇది సింగిల్ సీట్తో వస్తూ ఇంకా ఫ్యామిలీ మీరు అంటే మీరు వాడుకున్న తర్వాత మీ ఫ్యామిలీ కనుక వచ్చి నేను కూర్చుంటానంటే హ్యాపీగా కూర్చోబెట్టుకొని మీతో పాటు తీసుకెళ్ళగలిగేటువంటి సింగిల్ సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంఫర్ట్ కూడా ఎక్కడ మిమ్మల్ని కంఫర్ట్ వైజ్ కూడా డిసప్పాయింట్ చేయకుండా. ఈ వెహికల్ మనకి 1,63,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే మార్కెట్లో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. ఇంకా బేస్ వేరియంట్స్ ఇంకా తక్కువ ప్రైస్కి కూడా వస్తాయి. సో మీరు రొటీన్గా యూస్ చేసుకుంటూ కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా బెటర్ బైక్ చూస్తూ ఉండి, అండ్ స్ట్రిక్ట్గా బడ్జెట్ ఉన్నట్టుగా అయితే, ఫ్యామిలీకి కూడా కావాలనుకున్నట్లయితే ఈ దివాళీకి ఈ వెహికల్ అయితే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా కొనుక్కోండి. నెక్స్ట్ మీ ఫేవరెట్ 125cc వెహికల్ అయితే వచ్చేసింది. సో ఈ 125ccలో లాట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, ఫుల్ కాంపిటీషన్ ఉంది, కొత్త ఫీచర్స్ తోటి, క్రూజ్ కంట్రోల్, అదే చాలా ఫీచర్స్ తోటి ఇంకా ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. సో అయినప్పటికీ కూడా మన చాలా రోజుల నుంచి ఆ మన్నిక మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఆ స్టెబిలిటీ కలిగినటువంటి ఇంజను, ఆ మెయింటెనెన్స్, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, రీసేల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, సో ఒక వెహికల్ని నేను సజెస్ట్ చేయాలంటే నేను TVS రైడర్ 125ని సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ, అంటే కంఫర్ట్, సస్పెన్షన్ వైజు, అండ్ బ్రేక్స్ వైజు, సో అలాగే మనకి ఏదైతే టైర్స్ వైజు, అండ్ ఫీచర్స్ వైజు, అండ్ మైలేజ్, మరి ముఖ్యంగా పర్ఫార్మెన్స్, సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఫ్యామిలీకి కూడా బాగానే ఉంటుంది. ఈవెన్ అది స్ప్లిట్ సీట్ అయినప్పటికీ కూడా ఫ్యామిలీ కూర్చున్నప్పుడు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వదు. బికాస్ ఆఫ్ వీళ్ళు స్ప్లిట్ సీట్ బ్యాక్ సైడ్ సీట్ని పిలియన్ సీట్ కాస్త వైడర్గా ఆఫర్ చేయడం వల్ల మరీ హెవీ హైట్ ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు, అయినప్పటికీ కూడా యూస్ చేసుకోవచ్చు. హెవీ హైట్ ఉండేవాళ్ళు ఒక్కరికే నేను దీన్ని సజెస్ట్ చేయను. ఇంకా తర్వాత మీకు కావాలంటే సింగిల్ సీట్ కూడా ఉంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. సో ఈ వెహికల్లో మనకి 11.2 PS పవర్, 11.2 Nm టార్క్తో వస్తుంది అనమాట. 11.7 Nm టార్క్ కూడా ఐగో అసిస్టెంట్ అనేది కొంచెం మనకి హెల్ప్ చేస్తుంది ఎక్స్ట్రా బూస్ట్ అవ్వడం కోసం. సో ప్రతి ఫీచర్ని మంచిగా టిక్ చేసింది అనమాట, ప్రతి ఫీచర్ని సాటిస్ఫై చేసింది. సో దట్స్ ద రీజన్ నేను ఈ వెహికల్ తీసుకొస్తున్నాను. 1,18,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేయొచ్చు. మైలేజ్ కూడా ఈజీ టు ఈజీ మీకు అయితే మాత్రం ఒక 60 kmpl మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది. ఇంకా మీరు మరీ రఫ్ అండ్ టఫ్గా నడుపుతానంటే మైలేజ్ అయితే తగ్గుతుంది అనమాట. ఓవరాల్గా మీరు నడిపించుకునే విధానాన్ని బట్టే. సో ఓవరాల్గా ఆల్రౌండర్ వెహికల్ అనిపించింది TVS రైడర్ 125cc వెహికల్ని మస్ట్ అండ్ షుడ్గా మీరైతే కన్సిడర్ చేయొచ్చు ఈ దివాళీకి. ఇంకా 100cc వెహికల్ ఎంట్రీ లెవెల్లో మీ ప్లేస్లో ఉండి నేనే కొనుక్కోవాల్సి వస్తే, సో షైన్ 100DX రూపంలో మనకైతే మాత్రం మంచిగా డిజిటల్ కన్సోల్ తోటి, ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్ తోటి, అండ్ రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి ఫీచర్స్ తోటి ఫుల్ డిజిటల్ కన్సోల్ రూపంలో మనకైతే మాత్రం షైన్ 100DX మళ్ళీ రీఅవతార్లో వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చాలా విషయాల్లో నేను చాలా సాటిస్ఫై అయ్యాను. బికాస్ ఆఫ్ ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు మరీ ముఖ్యంగా నాకు అనిపించిన విషయం దీని యొక్క ట్యాంక్ డిజైన్ అండ్ గ్రాఫిక్స్. ట్యాంక్ డిజైన్ చాలా బోల్డ్గా, అండ్ గ్రాఫిక్స్ కూడా కొంచెం స్టైలిష్గా ఆఫర్ చేస్తూ, సో 100cc అంటే ఇలానే ఉంటాయి, చిన్న ట్యాంక్ తోటి అలా కాకుండా కొంచెం పర్వాలేదు యావరేజ్ ట్యాంక్ ఫినిషింగ్ తోటి మంచి గ్రాఫిక్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇందాక చెప్పాను కదా డిజిటల్ కన్సోల్ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా బండిలో చూడాల్సినటువంటి ఇంజన్ విషయానికి వస్తే హోండా నుంచి రిలయబిలిటీ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా ఇచ్చేటువంటి ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇది ఇంజన్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 8.04 Nm టార్క్, అలాగే 7.38 bhp పవర్ తోటి ఉంటుందన్నమాట. సో రైడ్ చేసినప్పుడు ఇన్స్టెంట్ పికప్ నాకు బాగానే అనిపించింది 8.004 Nm టార్క్ కాబట్టి. సో మీకైతే మాత్రం ఎనఫ్ ఈ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ రైడ్ చేసినప్పుడు ఇంకా బోనస్ ఏంటంటే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. అడ్జస్టబుల్ సస్పెన్షన్ తెచ్చారు, లాస్ట్ టైం అయితే అడ్జస్టబుల్ కాదనమాట. అంటే ట్యూబ్లెస్ టైర్స్ కూడా తీసుకొచ్చారు, ఆ ముచ్చట అది చేశారు. 75 దాకా వెయిట్ ఉంటాను, రఫ్ రోడ్లో నడుపుతున్నప్పుడు ఎక్కడ కూడా ఫ్రంట్ టు బ్యాక్ సస్పెన్షన్ అనేది నన్ను ఇరిటేట్ చేయలేదన్నమాట. చాలా మంచి సస్పెన్షన్ ఉంది, అండ్ చాలా మంచి సీట్ కంఫర్ట్ ఉంది, సీట్ చాలా వైడ్ అండ్ లాంగ్ ఉంది. సో మీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది. ప్రైస్ కూడా 18% GST స్లాబ్లోకి రావడం వల్ల 88,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. సో ఈ సెగ్మెంట్లో నాకు తెలిసి అన్ని పాయింట్స్ని టిక్ చేస్తూ అన్నిటిని సాటిస్ఫై చేసినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్
వెహికల్ అయితే అనిపించింది. అఫ్కోర్స్ ఈ సెగ్మెంట్లో స్ప్లెండర్ ప్లస్ని అయితే కళ్ళు మూసుకొని నేనైతే చెప్తూ ఉన్నాను మొన్నటిదాకా. బట్ అక్కడ లేని ఫీచర్స్ అండ్ ప్రైస్ని కన్సిడర్ చేసిన, ఫీచర్స్ని కన్సిడర్ చేసిన, వాటిలో లేనివి అన్నీ కూడా మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో అన్ని ముచ్చట్లు ఏడ తీరుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా కూడా దీన్ని సజెస్ట్ చేస్తాను. కొత్త బండి కాబట్టి రీసేల్ గురించి పెద్దగా ఆలోచించొద్దు. బట్ మీరు బండిని జాగ్రత్తగా వాడుకుంటే, బండిని నలగకుండా అట్టగా చక్కగా వాడుకొని మీరు ఇంకో బండి కొనేటప్పుడు ఈ బండిని అమ్మిన హోండా ఒక బ్రాండింగ్ తోటి రీసేల్ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా స్పేర్ పార్ట్స్ విషయానికి వచ్చిన వాళ్ళకైతే మీకైతే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి షైన్ 100 DX అనేది. సో మీకు కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది. ఈ వీడియో మొత్తం చూసే క్రమంలో ఎక్కడొకక్కడ కొంచెమైనా సరే అరే మనవాడు పర్లేదురా మనకు కొంచెం హెల్ప్ చేసే విధంగా వీడియో చేస్తున్నాను అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా హైప్ చేసి వెళ్ళండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడికి వచ్చి ఓపెన్ చేసి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.